హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు మనం రైస్, ఇడ్లీ అండ్ దోసల్లోకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా కొబ్బరి పుట్నాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఎండుమిర్చి, పావు కప్పు ధనియాలు, అలాగే ఒక కప్పు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో పోసుకొని కంప్లీట్‌గా ఆరనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముందుగా 2 ఎండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని అవి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఎండు కొబ్బరి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక వెడల్పాటి బేసిన్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఒక కప్పు పుట్నాలు వేసుకోవాలి. మనం ఇదంతా ఒకే కప్పు మెజర్‌మెంట్ తీసుకోవాలి. పుట్నాలు కూడా మిక్సీ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్‌లో ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్‌లోనే పావు కప్పు వెల్లుల్లిపాయలు, పావు కప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఆ పౌడర్‌లో వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోకూడదండి. ఇలాగే సెపరేట్‌గా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా అందులో వేసుకోవాలి. అంతా కలిసేటట్టు కొంచెం గట్టిగా నలుపుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఇది కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. 6 నెలల వరకు ఈ పొడి పాడవదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.